Important aspects of vocabulary. For the sake of convenience, we may divide English vocabulary into 4 groups. మనకి చక్కగా అర్థం అవడం కోసం ఈ యొక్క ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పదాలని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. దీస్ ఆర్ ఫంక్షన్ వర్డ్స్, distributive words and content words. Group 1, function words. Function words are those words which have meaning as they function in a sentence. మనం ఒక పదాన్ని ఒక వాక్యంలో మనం వాడే విధానాన్ని బట్టి దాని యొక్క అర్థం ఉంటుంది. దే ఆర్ లార్జ్లీ యూజ్డ్ యాజ్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. వాటిని చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. రిలేషన్స్ ఆఫ్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్. ఓకే, సో వాటిని అనేక రకాలుగా వాడుతూ ఉంటాం అనమాట. సో గ్రామర్లో వాటి యొక్క ఆకారాన్ని మార్చడం కోసం. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ టాక్ విత్. ఇవి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం మాట్లాడేటప్పుడు. దీస్ ఇన్క్లూడ్ auxiliaries may, can, must, might, could, shall, will, would and should. Prepositions at, by, for, from, in, into, of, on, etc. Conjunctions and, although, if, as, but, so, etc. Miscellaneous. These include interrogatives, the articles, the degree words, etc. Group 2. Substitute words. Substitute words function as substitutes for whole form classes of words. In this group we include, అంటే సబ్స్టిట్యూట్స్ అనేటువంటివి వేరే, అంటే ఒక పదాన్ని తీసి ఇంకో పదాన్ని పెట్టాలి అనే సమయంలో వీటిని వాడతాం అనమాట. ఇన్ దిస్ గ్రూప్ వి ఇంక్లూడ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, మీ, వి, అస్, యూ, హర్. ఇండెఫినెట్ సబ్స్టిట్యూట్స్ ఎనీ వన్, ఎవ్రీ వన్, ఎవ్రీవేర్. నెగటివ్ సబ్స్టిట్యూట్స్ నన్, నోబడి, నథింగ్, నోవేర్. Those that include quantity or number, each, both, all. Group 3, distributive words. These words are distributed in use according to such grammatical matters as the presence or absence of a negative. ఈ పదాలు అనేటువంటివి ఎప్పుడైనా సరే గ్రామాటికల్ మ్యాటర్స్ అంటే గ్రామర్ పరంగా వాడేటువంటి ప్రజెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ నెగిటివ్. ఓకే, సో నెగిటివ్గా ఉన్నప్పుడు, నెగటివ్గా లేనప్పుడు. ద వర్డ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ సమ్, ఎనీ, టు, ఈదర్, ఆల్రెడీ, స్టిల్, ఎనీ మోర్. గ్రూప్ 4, కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ కంటైన్ ద మీట్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ కంటెంట్ వర్డ్స్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ టాక్ అబౌట్. మనం ఎక్కువగా వీటి గురించి మాట్లాడుతూ ఉంటాము. కంటెంట్ వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ అపియర్ యాజ్ సింబల్స్ ఫర్ థింగ్స్, యాక్షన్స్ అండ్ ఫర్ క్వాలిటీస్. ఈ కంటెంట్ వర్డ్స్ అనేటువంటివి ఎలా కనిపిస్తాయి అంటే నిజంగా వస్తువులకి గుర్తులాగా, చేసినటువంటి పనులకు కూడా గుర్తులాగా, అండ్ ఫర్ క్వాలిటీస్, గుణాలకు కూడా గుర్తులాగా. ఏ బ్రీఫ్ డిస్కషన్ ఆఫ్ ద కంటెంట్ వర్డ్స్ ఆఫ్ 3 classes follows now. Class 1, content words. The class of content words in English includes simple forms such as chair, book, arm, leg, ink, water, etc. Compound words such as football, birthday, hairbrush, etc. Words for action used in grammatical structure as thing words such as failure, discovery, happiness. Words for quality used in grammatical structure as things words such as kindness, activity, happiness. మనలో ఉన్న గుణాన్ని చెప్పాయి కదా, సో అందుకని అవన్నమాట.